బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ ఒడేను హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా సిటీలోని మార్కెట్ పై జరిపిన దాడుల్లో ఆయన మరణించినట్లుగా వెల్లడించింది. ఈ దాడులో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మొహమ్మద్ ఒడేతో పాటు ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, మరో మహిళ ఉన్నట్లుగా స్థానిక హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఇంతకు ముందు హమాస్ మిలిటరీ చీఫ్ గా ఉన్న ఇస్ అల్ దిన్ అల్ హద్దాను ఈ నెల 16న ఇజ్రాయెల్ హతమార్చింది. ఆ తర్వాత 10 రోజులకే ఒడేను కూడా హతమార్చినట్లుగా తెలిపింది. 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన అక్టోబర్ 7 నాటి నరమేధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని చంపి తీరుతామని ఆ దేశ ప్రధాని నేతన్యాహు ప్రకటించారు. హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ ఒడేను హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా సిటీలోని మార్కెట్ పై జరిపిన దాడుల్లో ఆయన మరణించినట్లుగా వెల్లడించింది. ఈ దాడిలో 5గురు ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో మొహమ్మద్ ఒడేతో పాటు ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, మరో మహిళ ఉన్నట్లుగా స్థానిక హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఇంతకు ముందు హమాస్ మిలిటరీ చీఫ్ గా ఉన్న ఇస్ అల్ దిన్ అల్ హద్దాను కూడా ఈ నెల 16న ఇజ్రాయెల్ హతమార్చింది. ఆ తర్వాత 10 రోజులకే ఒడేను కూడా మట్టుపెట్టినట్లుగా తెలిపింది. 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడుల్లో అక్టోబర్ 7 నాటి నరమేధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని చంపి తీరుతామని ఆ దేశ ప్రధాని నేతన్యాహు హెచ్చరించారు.